The ratio of boys to girls in a class is 7:5. If 6 more girls join, the ratio becomes 7:6. Find the total number of students originally. సో ఇక్కడ క్వశ్చన్ని తెలుగులో కూడా ఒకసారి చూస్తే, ఒక తరగతిలో అబ్బాయిలు మరియు అమ్మాయిల నిష్పత్తి 7:5. మరలా 6 మంది అమ్మాయిలు చేరితే వాళ్ళ యొక్క నిష్పత్తి 7:6గా మారింది. అయినా కానీ మొదట తరగతిలో మొత్తం ఎంతమంది అయితే ఉన్నారు ఆ నిష్పత్తి కాదు, మనకు వాల్యూ అనేది అయితే కావాలి. సో ఒక క్లాసులో అబ్బాయిలు అమ్మాయిల నిష్పత్తి 7:5. తర్వాత ఆ బ్యాచ్లో ఇంకో 6 మెంబర్స్ గర్ల్స్ అనేది అయితే ఆడితే అది 7:6గా అయితే మారిందనమాట. సో టోటల్గా ఎంతమంది ఉన్నారో కనుక్కోండి అంటున్నారు. అండ్ ఒరిజినల్లీ అంటే మొదట, ఒరిజినల్లీ. సో క్వశ్చన్ అయితే క్లియర్గా చూడాలి మనం. ఒకవేళ కరెక్ట్గా చేసినా కానీ ఆన్సర్ తప్పు పెట్టేస్తాం. ఇక్కడ ఒరిజినల్లీ అని అడిగారు, మొదట ఎంతమంది అని. ఫస్ట్ ఇచ్చింది నేను రాసిన 7:5 అంటే ఫస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నారు కదా, అంటే ఇది బాయ్స్కి సంబంధించింది, ఇది గర్ల్స్కి సంబంధించింది అనమాట. అండ్ నెక్స్ట్ 6 మెంబర్స్ యాడ్ అయ్యారు, అయితే అప్పుడు ఎంత ఉంది 7:6. సో ఇక్కడ ఏంటి, సింపుల్గా చెప్తున్నాను, ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వన్ సైడ్ అయితే చేంజ్ అవ్వలేదు, ఇక్కడ 7 ఉంది. అండ్ గర్ల్స్ అనేది యాడ్ అయినా కానీ బాయ్స్ వాళ్ళ రేషియో అనేది అయితే చేంజ్ అవ్వలేదు, ఇక్కడ 7 ఉంది. సో వన్ సైడ్ మాత్రమే చేంజ్ అయితే అనదర్ సైడ్ చేంజ్ అవ్వకపోతే ఎలా యూస్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వన్ పార్ట్ ఎంత ఈక్వల్గా అవుతుంది అనేది చూసుకోవాలి. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. కానీ ఎంత డిఫరెన్స్ ఉంది, ఇక్కడ ఎంత చేంజ్ వచ్చింది, ఇక్కడ ఎంత 6 ఉంది కదా. ఇక్కడ నుండి ఇక్కడికి మైనస్ ఎంత 1, అంటే 1 పార్ట్ ఈక్వల్ టు దీనికి ఈక్వల్ అని అర్థం. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 6 అని అయితే అర్థం అనమాట. ఇప్పుడు ఏంటి, మనల్ని ఇనీషియల్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు వాటిని యాడ్ చేయండి, 12. సో ఇది తెలుసు కదా మనకి, యాడ్ చేయాలి. రేషియో అండ్ ప్రొపోర్షనల్స్లో ఇచ్చినటువంటి పార్ట్స్ని అయితే యాడ్ చేస్తున్నాం. సో 7 + 5 ఎంత 12. అండ్ 1 పార్ట్ ఈక్వల్ టు 6 అని చెప్పాం కదా. మనకి ఫస్ట్ ఎంతమంది ఉన్నారో కావాలంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు మనం లాస్ట్ ఆన్సర్కి దీన్ని కన్సిడర్ చేయట్లా, ఓన్లీ పార్ట్ ఎంత ఉందో తెలుసుకోవడానికి డేటా ఉపయోగించామన్నమాట ఇక్కడ. సో అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ దీన్ని ఇంటి చేస్తే సరిపోద్ది కదా, 72. 12 6 ఎంత 72. సో టోటల్గా బాయ్స్ గర్ల్స్ కలిపి క్లాస్లో 72 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇది ఓన్లీ ఈ ట్రిక్ అనేది ఎప్పుడు యూస్ చేయాలి అంటే, డైరెక్ట్గా మల్టిప్లై చేసేది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే